హలో అండి అందరికీ. ఈరోజు సెషన్లో మనం అల్గారిథమ్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసేద్దాము. సేమ్ ఫ్లో చార్ట్లో ఎలా అయితే మనం 3 తీసుకున్నామో సేమ్ అల్గారిథంలో కూడా మనం 3 టైప్స్ తీసుకుని ఫీచర్స్ తీసుకుని వాటి బేస్ చేసుకుని మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూసేద్దామండి. సీక్వెన్స్, డెసిషన్ అండ్ రిపిటేషన్ ఈ మూడిట్లకి సంబంధించిన ఫ్లో చార్ట్స్ ఎలా అయితే వేసామో అలాగే అల్గారిథం కూడా ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ మనకి ఏంటి అని అంటే సీక్వెన్స్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ అని తెలుసు, డెసిషన్ అంటే ఒక పర్టికులర్ కండిషన్ అనేది ఉంటుంది అని తెలుసు, అండ్ రిపిటేషన్ అంటే హౌ మెనీ టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఫ్లో చార్ట్స్ గురించి సేమ్ ఎలా అయితే చూసామో ఇందులో కూడా అంతేనండి. ఫస్ట్ మనం సీక్వెన్స్ గురించి చూద్దాము. సీక్వెన్స్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో మనకి ఉండాలి కదండి. సేమ్ అల్గారిథం ఎలా రైట్ చేయాలో అనేది చూసేద్దాము. ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఇన్పుట్ నెంబర్ అనేది తీసుకుంటాము. ఇక్కడ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఫస్ట్ ఇన్పుట్ నెంబర్ అనేది ఒకటి తీసుకుంటాము, దాన్ని మనం ఏ అనుకుంటాము. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ ఏంటంటే ఇన్పుట్ సెకండ్ నెంబర్ బి అనమాట, బి. థర్డ్ స్టెప్లో మనం ప్రాసెస్ ఏం చేయాలి అది రాయాలి కదండి. సెట్ మల్టిప్లై అని తీసుకుందామండి, మల్టిపుల్ అని చెప్పి. మల్టిపుల్లో మనకి ఏ ఇంటూ బి 2 నెంబర్స్ ఏవైతే తీసుకున్నామో దాని యొక్క మల్టిప్లికేషన్ రావాలి, మనకి ప్రొడక్ట్ అనేది రావాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ మల్టిపుల్లో ఏ ఇంటూ బి అయిన తర్వాత అది మల్టిపుల్లో స్టోర్ అవుతుంది. సో మనం ప్రింట్ మల్టిపుల్లో మనం మల్టిపుల్ అనేది ప్రింట్ అవుతుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్టాప్ అండి. స్టాప్ అల్గారిథం స్టార్టింగ్లో మనం స్టార్ట్ అనేది రాయాలి, లాస్ట్ ఎండింగ్ వచ్చేసినప్పటికీ స్టాప్. ఈ 2 స్టెప్స్ అస్సలు మిస్ అవ్వకండి, మధ్యలో మాత్రమే మనం ప్రాసెస్ రాయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టార్ట్ అండి. ఇక్కడ నేను మిస్టేక్ రాసాను, చూసుకోండి ఒకసారి. 3, 4, 5, 6 ఇలా మనం అల్గారిథం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది స్టార్ట్ అండ్ స్టాప్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ అంటే సమ్ కండిషన్ అనేది ఉండాలి. ఇక్కడ దేనికి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. సేమ్ ఫ్లో చార్ట్లో కూడా మనం ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్గా చేసాం కదండి. ఇందులో కూడా అల్గారిథం రాసేద్దాం. దానికి సంబంధించి ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇన్పుట్ అనేది తీసుకుంటాము. ఇన్పుట్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ అనే ఇన్పుట్ అనేది తీసుకుంటాము. సెకండ్ ఇన్పుట్ కూడా తీసుకుంటాము. 2 నెంబర్స్ తీసుకుని మనం ఆ రెండు కూడా ఈక్వలా కాదా అని చెక్ చేసే కండిషన్ అనమాట ఇది, అల్గారిథం అనమాట ఇది, బి. నెక్స్ట్ ఇన్పుట్స్ తీసేసుకున్నాము. ఇక్కడ మనం ప్రాసెస్ చేయాలి. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే మనకి రెండు ఈక్వల్ అయితే దెన్ ప్రింట్ ఈక్వల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. కండిషన్ కరెక్ట్ అయితే. మనకి లేదు ఎల్స్ అది కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది అనుకోండి, ఎల్స్ ప్రింట్ నాట్ ఈక్వల్. కండిషన్ ట్రూ అయితే ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే మనకి నాట్ ఈక్వల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్టాప్ అండి. ఇలా మనం ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ అనేది ఇలా చెక్ చేసే కండిషన్ యొక్క అల్గారిథం. నెక్స్ట్ రిపిటేషన్ అంటే హౌ మెనీ టైమ్స్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎన్ని టైమ్స్ మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేదే రిపిటేషన్ అనమాట. దీనికి సంబంధించిన అల్గారిథం చూసేద్దాం. చూడండి, ప్రింట్ 1 to 10 నెంబర్స్ అనేవి మనకి ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ మనం ఇనిషియేట్ చేసుకుంటాం అనమాట, అంటే ఇనిషియలైజేషన్ అంటాం. మనం స్టోర్ చేసుకుంటాం, డేటా అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏమని ఐలో మనకి 1 అనే వాల్యూ ఉండాలి, అది n = 10. ఇలా మనం 2 నెంబర్స్ అనేవి తీసుకున్నాం, ఇనిషియలైజ్ చేసుకున్నాం, అందులో నెంబర్స్ని స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ రిపీట్ 3 and 4 స్టెప్స్. థర్డ్ స్టెప్లో ఫోర్త్ స్టెప్లో ఏదైతే రాస్తామో అది రిపీట్ అవ్వాలి అని చెప్పి రాసుకుంటున్నాం. ఇది లూప్ కదండి. వైల్ ఎప్పటి వరకు రిపీట్ అవ్వాలి అంటే వైల్ i less than or equal to n. i less than or equal to n అయ్యే వరకు మాత్రమే లూప్ అనేది రిపీట్ అవ్వాలి. మనకి 3, 4 స్టెప్స్. ఇక్కడ చూడండి, ప్రింట్ i అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసినప్పటికీ సెట్ i = i + 1.
i+1 అనేది రాస్తాము. ఇది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి, అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. నెక్స్ట్ స్టాప్. ఇక్కడ స్టార్టింగ్లో మనం స్టార్ట్ అనేది రాయాలి కదా, నేను మర్చిపోయాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. i<n అంటే i ప్లేస్లో 1 తీసుకున్నాం, 1<10 కరెక్ట్. నెక్స్ట్ ప్రింట్ i థర్డ్ స్టెప్కి వచ్చింది. ఓకే, కండిషన్ ట్రూ అయితే ఇది వచ్చింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది 1 + 1 2. ఇప్పుడు ఐలో 2 వెళ్ళింది అనమాట i ప్లేస్కి, మళ్ళీ ఇక్కడికి వస్తుంది 2<n n మీన్స్ 10. కండిషన్ ట్రూ, ప్రింట్ 2 ప్రింట్ అయింది. ఫోర్త్ స్టెప్ 2 + 1 అంటే 3, ఐలోకి 3 వచ్చింది, మళ్ళీ 3లోకి వస్తుంది 3<10 ఇలా మనకి ప్రాసెస్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 11 దగ్గరికి వచ్చేసినప్పుడు 11<10 ఇది ఫాల్స్ కండిషన్. సో ఇక్కడతో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట అల్గారిథం. ఇవి రిపిటేషన్కి సంబంధించిన అల్గారిథం. ఇక్కడతో మనకి సీక్వెన్స్, డెసిషన్ అండ్ రిపిటేషన్కి సంబంధించిన అల్గారిథమ్స్ చూసాం కదండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Like, share and subscribe. Thank you for watching.